ఈ ట్యాంగిల్ హార్ట్ ప్లాంట్ అయితేనండి ఎండాకాలంలో చాలా ఎక్సలెంట్గా బాగా వస్తుందండి. ఇది నేనైతే హ్యాంగింగ్ పాట్లో వేసాను. మరి ఇంకొన్ని చూపిస్తానండి. దీనికంటే ఇంకా చాలా బాగున్నాయండి గ్రోతింగ్ అవి. ఇదిగోండి, నేను కుండీలు తగిలించడానికి వీలుగా లేదని చెప్పేసి కింద ఇలాగ వదిలేసానండి. అవి ఇరిగిపోయాయి అన్నమాట. అవి తగిలిచ్చేవి ఇరిగిపోయాయి, అందుకని కుదరక ఇలాగ వదిలేసాను. చూడండి, అసలు నిజంగా ఎక్సలెంట్గా వచ్చినాయండి. ఇదిగోండి కింద వరకు అసలు ఎంత పచ్చగా ఉందంటే అంత పచ్చగా ఉంది మొక్క. ఇది 2 కుండీలండి. ఇది కూడా ఇది ఇంకా బాగుంది. దీనికి లైట్గా సాయంత్రం పూట ఎండ తగులుతుందండి 2 కుండీలకి. అసలు చూడండి గ్రోతింగ్ అయితే అసలు ఎంత బాగుందో. ఈ ఆకు కూడా మంచి స్మెల్ వస్తుందండి. అయితే ఇది ఎండాకాలంలో బాగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. గ్రోతింగ్ చాలా బాగుంటుందండి. ఇది ఈజీగా పెరిగే మన మొక్కలు, మన మిద్దె తోటలో మొక్కలన్నింటిలో కూడా ఇది ఈజీగా పెరిగే మొక్క అని చెప్పుకోవచ్చు అండి. ఇదిగోండి, ఈ లీప్స్ కొన్ని వాటర్ పోసేటప్పుడు కానీ ఏదన్నా టచ్ అయినప్పుడు ఆ లీప్స్ ఏదన్నా రాలిపోయినాయి అనుకోండి, ఈ రాలిపోయిన ఆకులండి, ఇదిగోండి రాలిపోయిన ఆకులు కానీ ఇలా మనం బాగా చక్కగా ఈ కొత్త మొక్కలు పెంచుకోవాలనుకుంటే మాత్రం చక్కగా ఈ మొక్కలను అయితేనండి. అసలు చూడండి కింద వరకు, అంటే బాగా ఈ మొక్క చెప్పాలంటే ఆరోగ్యంగా ఉందని చెప్పాలండి. నిజంగా అంత బాగుందన్నమాట, అంత హెల్దీగా ఉంది ఈ మొక్క అయితే. ఎండాకాలంలో గ్రోతింగ్ చాలా బాగుంటుందండి. మీ మిద్దె తోటలో పెంచడానికి కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇది ఈజీగా పెంచుకోవచ్చు. ఇది పెంచే విధానం కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ లీఫ్ మనం కట్ చేస్తాం కదా, ఈ లీఫ్లు ఇక్కడ ఇదిగోండి ఇలాగ వేసేసేయాలి, గుచ్చేసేయాలి. గుచ్చేసామంటే వెంటనే వచ్చేస్తాయండి వెనక సైడ్ నుంచి. ఇదిగోండి ఇటువైపు నుంచి ఎలాగేసినా కానండి, అయితే ఊరికి వెనకని చెప్తున్నాను, కానీ మీరు అలా పడేసినా కానీ ఈ మొక్క అనేది చక్కగా చాలా చక్కగా ఊరకనే పెరిగిపోతుంది అన్నమాట. ఇదిగోండి గతంలో వేసిన మొక్క ఒకటి చూపిస్తాను. ఇదిగోండి వేర్లు చక్కగా వచ్చేసాయి అన్నమాట. ఇదిగోండి ఇంకోటి ఉంది. ఇదిగోండి వేర్లు ఊరకనే వచ్చేస్తాయండి మొక్క అయితే. తప్పకుండా మీ మిద్దె తోటలో కూడా ఇటువంటి మొక్క పెంచడానికి తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎలా కిందకి వెళ్ళిపోయింది అనమాట. ఎక్కడైనా మన కిటికీ కార్నర్లో కానీ ఎక్కడైనా కానీ చక్కగా పెట్టుకోవచ్చండి. చాలా చక్కగా వస్తుంది గ్రోతింగ్ అయితే ఈ మొక్క. ఈ ట్యాంగిల్ హార్ట్ ప్లాంట్ చాలా చక్కగా ఉందండి గ్రోతింగ్ అయితే. నేనైతే ఈ మొక్క కంటే ఎక్కువగా ఓన్లీ వాటరే ఇస్తానండి, వాటరే ఇస్తాను. కాకపోతే ఇంకోటి కూడా మీకు సలహా ఇస్తున్నాను, ఈ బియ్యం కడిగి నీళ్ళు పోయండి. నేను కూడా అక్కడి నుంచి పోయాలనుకుంటున్నాను. ఇంతవరకు అయితే పోయలేదు దీనికి. ఇంకా గ్రోతింగ్ చాలా బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను నేను. తప్పకుండా ఈ ట్యాంగిల్ హార్ట్ ప్లాంట్ నండి ఈ ఎండాకాలంలో పెంచడానికి మన ఇంటికి చాలా అందాన్ని ఇస్తుందండి. ఇది హ్యాంగింగ్ పాట్స్లో కానీ ఇదిగోండి ఇలాగా పెంచారంటే చాలా అందాన్ని ఇస్తుందన్నమాట. తప్పకుండా మీ మిద్దె తోటలో కూడా ప్లాంట్స్తో పాటు ఈ మొక్కను పెంచడానికి తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.